నమస్కారం. నేను మీ రాంబాబు, రిపోర్టర్ సూర్యాపేట. నేను మీడియా రంగానికి చెందిన వ్యక్తినైనప్పటికీ దాదాపు ఒక 12-13 సంవత్సరాలుగా సూర్యాపేట కేంద్రంగా మీడియా రంగంలో పనిచేస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో మీడియా ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే, అంటే అప్పుడు 13 సంవత్సరాల క్రితం నుంచి రకరకాల పరిణామాల మధ్య మీడియా ఈ విధంగా ఇప్పటికీ ఏ విధంగా మారిందనే పరిణామాలు చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తున్నది. ఏదైనా ఒక నెగిటివ్ వార్తను పట్టుకొని ఆ నెగిటివ్ పదే 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 దాన్ని కెలుకుతూ అది ఏ విధమైనటువంటి ఉపయోగం లేకపోయినా కూడా సమాజానికి కేవలం వ్యూస్ కోసం, కేవలం వాళ్ళ ప్రచారం కోసం జరుగుతున్నటువంటి తీరు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. సరే, ఈ డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, పీడిఎఫ్ పేపర్లు వీటిని పక్కకు పెడితే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వాటి యొక్క వ్యూస్ కోసము, టీఆర్పీ రేటింగ్ల కోసము కావాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఉన్న వార్తలు వదిలిపెట్టి పనికి మాలిన వార్తలను పదే 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 ప్రచారం చేస్తున్నాయి ఇటీవల కాలంలో. ఇప్పుడు ఉదాహరణకు టన్నెల్ ప్రమాదం, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి దాదాపు 50 రోజులు కావస్తుంది. ఫిబ్రవరి 22వ తారీఖు నాడు ఉదయం జరిగింది. అది ఇంతవరకు ఎన్ని ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఆర్మీ కానీ, లేకపోతే సింగరేణి కానీ, సంబంధించిన రెస్క్యూ టీం కానీ దాదాపు 100 మంది దాంట్లో పనిచేస్తున్నప్పుడు కూడా అసలు వాళ్ళ శ్రమను మనం ఏం కాదనట్లేదు, వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. ఏదో వాళ్ళు తిప్పలేదు, వాళ్ళు పడుతున్నారు. అంతరిక్షంలో చిక్కుకున్న వాళ్ళను కూడా నాసాకు సంబంధించిన వాళ్ళు కిందికి తీసుకొని వచ్చేటట్టు టెక్నాలజీని ప్రపంచం అందిపుచ్చుకున్నాక కూడా మరి టన్నెల్లో చిక్కుకున్న వాళ్ళు 50 రోజులైనా కూడా ఇంతవరకు ఎందుకు బయటికి రావట్లేదు, అక్కడ ఎక్కడ లోపం ఉన్నదో ఎవరిని తప్పుపడటానికి లేదు, కానీ దాని మీద దృష్టి సారించిన అవసరం ఉన్నది. కానీ మీడియా ఒక 4 రోజులు 5 రోజులు విపరీతమైన హడావుడి చేసి ఈ మధ్యకాలంలో దాదాపు 10 రోజులుగా కనీస వార్త ప్రధాన పత్రికల్లో కూడా, ప్రధాన ఛానళ్ళల్లో కూడా కనీసం అప్డేట్ ఇది జరుగుతున్నది, ఇది జరగట్లేదు, టన్నెల్ దగ్గర ఇంత పని చేస్తుంది, ఇంతవరకు పోయినరు అంటే అందులో చిక్కుకున్న కార్మికులు అయితేంది, ఇంజనీర్లు అయితేంది, తెలుగు రాష్ట్రాలు రెండింటికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడి నుంచో ఏదో రాష్ట్రం నుంచి వచ్చారు. కాబట్టి ఇక్కడ వాళ్ళని ఎవరు ప్రశ్నించేటోళ్ళు లేడు. ప్రతిపక్షం మీద ప్రభుత్వం, ప్రభుత్వం మీద ప్రతిపక్షం, వీళ్ళు కొన్ని రోజులు బురద చల్లుకున్నారు. తర్వాత హెచ్యు భూముల వివాదం వచ్చింది, దాని మీద ఒక 10-15 రోజుల నుంచి అడావుడి నడుస్తున్నది. కానీ ఆ కార్మికుల పరిస్థితి, వాళ్ళ కుటుంబాలు 50 రోజులకు ఎంత తీవ్ర మనోవేదన చెందుతున్నాయి. లోపల చనిపోయిర్రా, బతికిర్రా, ఉన్నరా, లేరా, వాళ్ళ పరిస్థితి ఏందనేది 50 రోజులు వాళ్ళ మానసిక వేదన ఎంత ఘోరంగా ఉంటుందో మనం ఆ పరిస్థితిలో ఉండి చూస్తే అర్థమవుతుంది. ప్రభుత్వము, ప్రతిపక్షం కూడా కనీసం ఏమైంది, ప్రభుత్వం మర్చిపోయింది, మీడియా మర్చిపోయింది అంటే ఏ విధంగా ఈ సమాజం తయారవుతుందో అర్థం చేసుకోవచ్చు. మరీ ఘోరంగా మీడియా ఏది కొన్ని రెండు శాటిలైట్ ఛానళ్ళు ఈ మధ్య అది యూట్యూబ్లో బాగా ఇదవుతున్నాయి. అలేఖ్య చిట్టి పీకిల్స్ అని, ఆ అలేఖ్య చిట్టి పీకిల్స్ మీద ఆ పిల్ల ఏదో తప్పు మాట్లాడడం తప్పే, దాన్ని కూడా అమ్మాయి ఒప్పుకున్నది. దాని మీద ట్రోలింగ్స్, మీమ్స్, మరీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 2 ఛానళ్ళు డిబేట్ల మీద డిబేట్లు పెడుతున్నాయి. ఏదో అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు, ఏదో 3 ఆడపిల్లలు వాళ్ళు బాధపడ్డారు, తప్పు మాట్లాడింది, దానికి క్షమాపణ చెప్పి దాని మీద డిబేట్లు అది పోతాయి. వాడేవాడు అఘోరి, ఎవరిని అమ్మ వాడిని చక్కదనం ఏంది, వాడేంది, ఆ బీటెక్ పోరు తగిలింది, ఆ పోరు ఏం డైలమాలో ఉన్నదో అది వాడమ్మటి పోయింది, తీసుకొచ్చిర్రు. ఇక ఈ 2 ఛానళ్ళు అయితే ఇక వాళ్లకు నిష్టాన్న భోజనం, పొద్దుగూకులు ఫోన్ ఆన్ చేస్తే వీళ్ళ డిబేట్లు, వాళ్ళ బిడ్డతోటి, తల్లితోటి, కొడుకుతోటి, మామతోటి, అయ్యతోటి, అక్కతోటి, తొక్కతోటి, చెక్కతోటి, అన్నిటితోటి ఇదే డిబేటు. కనీసం ఏమి ఉపయోగం ఉన్నది దేనివల్ల? జనాలు కూడా ఇట్లాంటి వాటినే ఇంట్రెస్ట్గా చూస్తారు. మంచి విషయం చెప్తే ఎవరు చూడరు, న్యూస్ రావు, మంచిగా మాట్లాడితే ఎవరు రావు. కాబట్టి మీడియా కూడా విపరీత దూరంలో పోతున్నది. ఇది నేను మొన్న మాట్లాడినా, అంతకుముందు మాట్లాడినా సంబంధం లేని విషయాలు. కాబట్టి నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఎస్పెషల్లీ, సరే సోషల్ మీడియా అంటే మన చేతిలో లేకుండా ఎస్పెషల్లీ కొంత బాధ్యతాయుతంగా ఉండి వాళ్ళు అదే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆ టన్నెల్ బాధితులు అయ్యుంటే ఇక మన యూట్యూబ్ ఛానల్ అయితేంది, మన మీడియా వాళ్ళు అయితేంది పోయి వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరి దగ్గర మైకులు పెట్టి వాయిసులు తీసుకొని పదే 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 ప్రచారం చేస్తారు. వాళ్ళు ఎక్కడ వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ అప్డేట్ కూడా ఎంత, వాళ్ళ సమాచారం ఏం జరుగుతుందనేది కూడా ఇంతవరకు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి
సరే ప్రతిపక్షము ప్రభుత్వం వేరే వచ్చితే ఒక మీడియా పర్సన్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా కూడా కొంత బాధ్యతగా ఉండాలనే అభిప్రాయం నాది, కాబట్టి దాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్.